నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కృష్ణవేణి. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నా మీలో ఎంతమంది కొంచెం ఏదన్నా డైజెషన్ ప్రాబ్లం ఉంది, కడుపు ఎందుకో కొంచెం ఇబ్బందిగా ఉంది, సరే ఏ మాత్రం ప్రాబ్లం ఉన్నా, కొంతమంది అయితే తలనొప్పి లేస్తే కూడా నాకు గ్యాస్ ప్రాబ్లం వల్లే తలనొప్పి లేస్తుంది అనుకొని మన ఇంట్లో మందుల డబ్బాలోనో ఎక్కువగా ఫ్రిడ్జ్ మీద ఉన్న టాబ్లెట్స్కి వెళ్ళి గ్యాస్కి టాబ్లెట్స్ సిరప్స్ వాడతారు. చాలా మంది వాడతారు కదా, నేను కూడా అలాగే వాడేదాన్ని. ఈ మధ్య వాడట్లేదు, ఎందుకంటే అలోపతి మెడిసిన్ మనం వాడుతూ ఉంటాం కానీ చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అసలు మన దేశంలో స్ట్రిక్ట్ గా రూల్స్ లేవు, కానీ విదేశాల్లో అయితే కొన్ని సిరప్స్, కొన్ని టాబ్లెట్స్ 14-15 రోజులకు మించి వాడొద్దు. కానీ మనందరికీ ఈ కాలంలో జంక్ ఫుడ్డా, హెల్త్ ప్రాబ్లమ్సా, లేదా మనకున్న రకరకాల ప్రాబ్లమ్స్ కి వేరే టాబ్లెట్లు వాడడం కూడా దానికి గ్యాస్ కారణం అవుతుంది. మరి గ్యాస్ ఎలా పోవాలి? నా దగ్గర ఒక దివ్య ఔషధం ఉంది, ఏ సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఇదేంటంటే గ్యాస్ అవుట్ మ్యాప్స్. ఇదేమి కమర్షియల్ ప్రమోషన్ కాదు, మేమంతా వాడేదే. ఎందుకు చెప్పాలి మరి? మీరంతా వాడేదే కమర్షియల్ కానప్పుడు అంటే మేము ఇది సఫర్ అయ్యి దీనికి సొల్యూషన్ ఇది దొరికింది కనుక సుమన్ టీవీ వ్యూవర్స్ అంతా కూడా ఇది వాడి సేఫ్ సైడ్ లో ఉండాలని, దీని గురించి, దీని బెనిఫిట్స్ గురించి మనకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేనంటే కస్టమర్నే, నేను చెప్తే సరిపోదు, దీనికి ఒక ప్రొఫెషనల్ ఉండాలి కనుక శ్రీనిధి ఫార్మాస్యూటికల్స్ ఎండి శ్రీకాంత్ గారితో మాట్లాడిద్దాం. నమస్తే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. అంటే నేనే కాదు, మా అమ్మ, ఫ్యామిలీ మెంబర్స్, ఏజ్ ఉన్న వాళ్ళందరికీ గ్యాస్ ప్రాబ్లమే. చిన్నపిల్లలు ఈ మధ్య జంక్ ఫుడ్, ఎన్నోసార్లు మీరు మా స్టూడియోకి వస్తే మాట్లాడితే ఇది మీరు ఇచ్చారు, ఒకసారి ట్రై చేయండి అని. నిజంగా చాలా బాగా వర్కౌట్ అయిందండి. మా ఛానల్లో చాలా మంది వాడుతుంటాం ఇది. సో అసలు ఎలా సాధ్యమైంది? బేసిక్ గా ఏంటంటేనండి, గ్యాస్ పోవటం ఇంపార్టెంట్ కాదండి, అసలు రాకుండా చేసుకుంటే మీరు హాయిగా ఉంటారు. అదే గ్యాస్ అవుట్ చేసే పని. ఇప్పుడు మనం గ్యాస్ వచ్చిన తర్వాత బాధపడటం కన్నా మూల కారణం ఎక్కడి నుంచి వస్తుందో దాన్ని మనం కంట్రోల్ చేస్తే మీకు అసలు రోజు బాగుంటుంది. సరిగ్గా నిద్రపోకపోయినా, లేదు ఏమన్నా టెన్షన్స్ తో ఉన్నా, చాలా ఇవన్నీ ఆల్మోస్ట్ కామన్. సరిగ్గా టైంకి తినకపోయినా కూడా పేగుల్లో ఆమ్ల గుణం అనేది పెరిగిపోతూ ఉంటుంది. మనకు తెలియదు, మనం అబ్జర్వ్ చేయం, రోజు చూడం కదా, మనం మన పనుల్లో ఉంటాం. ఎప్పుడైతే ఇది పెరగటం మొదలైందో ఆటోమేటిక్ గా పేగు మోషన్ పంపించే ఒక శక్తి, పెరిస్టాసిస్ మూవ్మెంట్ తగ్గటం మొదలవుతుంది. దానివల్ల నెమ్మదిగా కాన్స్టిపేషన్ స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి రకరకాల ఇది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానివ్వండి, కడుపు నొప్పి, రిఫ్లెక్స్, బ్లోటింగ్, ఇవన్నీ కూడా కారణాలు అవుతూ ఉంటాయి. సో మీరు ఇప్పుడు ఏమైనా టాబ్లెట్స్ కానీ ఇది వాడుతున్నారు అనుకోండి, అది ఏం చేస్తుంది, H2 బ్లాకర్స్ అంటారు. అంటే అప్పటికప్పుడు గ్యాస్ రానికుండా చేస్తాయి. కానీ అది మళ్ళీ రోజు వేసుకోవాల్సిందే. రోజు ఎందుకు వేసుకోవాలి? మెడిసిన్ వేసుకుంటే తగ్గాలి కదా. మన గ్యాస్ అవుట్ ఏం చేస్తుంది అంటే, ఇట్స్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్. అంటే 13 రకాలు ఉంటాయి. ఈ 13 రకాలు కూడా ఈ గ్యాస్ అసలు రానియకుండా ముందు మీకు అరుగుదల అవ్వటం, తిన్న పార్టికల్స్ ని నీట్ గా బ్రేక్ డౌన్ చేయటం, డైజెస్టివ్ జ్యూసెస్ ని ప్రొడ్యూస్ చేయటం, అట్లా మల్టిపుల్ గా యాక్ట్ చేస్తాయి. ఎప్పుడైతే ఇవన్నీ ఒకేసారి మీకు జరగటం మొదలైందో ఆటోమేటిక్ గా మీకు లోపల గ్యాస్ ఫార్మేషన్ ఉండదు, ఫ్రీ మోషన్ అవ్వటానికి కూడా చాలా వరకు ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే సిస్టమ్ అంతా బాగుంది అనేది మీకు మంచి ఆకలి కూడా ఉంటుంది. జనరల్గా గ్యాస్ట్రిక్ పేషెంట్స్ కి, అంటే అందరికీ కాదు, ఆల్మోస్ట్ తినగానే ఉబ్బరంగా ఉంటాం, బాగా హెవీగా ఉంటాం, ఆకలి వేసినా కూడా తినలేకపోవటం, ఎందుకంటే లోపల వాళ్ళకి ఫ్రీ ఉండదు. ఇవన్నీ కూడా గ్యాస్ అవుట్ వాడటం వల్ల వన్ బై వన్ మీకు అవన్నీ కూడా. శ్రీకాంత్ గారు, మామూలుగా ఇప్పుడు ఈ సిటీలో కొంచెం తక్కువ, ఊళ్ళలో కొంచెం గ్యాస్ కాగానే జీలకర్ర కషాయము, ధనియాల కషాయము, పుదీనా, తులసి, ఇవి ఇంట్లో వాళ్ళు పెట్టించేవాళ్ళు, దాంతో తొందర రిలీఫ్ వచ్చేది. ఆయుర్వేదం కూడా మన ఇంట్లో పెద్దవాళ్ళు ఇచ్చిన చిట్కాలు లాంటిదే, చాలా సేఫ్ అంటుంటారు కదా. దీంట్లో ఏమేమి ఉన్నాయి ఇంగ్రీడియంట్స్? అసలు మీరు అన్నట్టుగా జీలకర్ర, ధనియాలు అన్ని చాలా మంచివండి, చాలా బాగా పనిచేస్తాయి. కానీ ఇప్పుడు కూరలో ఉప్పు ఒకటి ఉంటే సరిపోతుందా, లేకపోతే ఉట్టి కారం ఉంటే సరిపోతుంది? అన్ని ఉండాలి కదా. ఏది తగ్గినా దాని రుచి రాదు. అలాగే దీంట్లో 13 రకాలు ఉన్నాయి. ఈ 13 రకాలు కలిస్తేనే ఆ ఒక టోటల్ సిస్టమ్ కి సరిపోయేవన్నీ ఉన్నాయన్నమాట. ఒక జీలకర్ర కాదు, ఒక ధనియాలే కాదు, అలాంటి 13 రకాలు ఉన్నాయి. సో 13 మిమ్మల్ని గాడ్ చేస్తాయి. ఎప్పుడైతే ఆ 13 మీకు సమపాలలో కరెక్ట్ రేషియో లోపలికి వెళ్ళటం మొదలైందో, దాని టోటల్ రూట్ కాజ్ దగ్గర నుంచి అది చచ్చిపోవటం మొదలవుతుంది. ఇది మినిమం 2 మండలాలు వాడటం మొదలు పెట్టిన 2-3 రోజుల దగ్గర నుంచి, కొంతమందికి వారం 10 రోజుల దగ్గర నుంచి వాళ్ళకి బాడీ రెస్పాన్స్ బట్టి మీకు రిజల్ట్ కనపడటం మొదలవుతుంది. 2 మండలాలు అంటే 45 డేస్ కదండి. అంటే 41 డేస్. మనం ఏం చెప్తాం అంటే, ఈజీగా గుర్తుండటం కోసం 3 నెలలు అంటాం. నెల తెప్పించుకుని వాడి బాగుంది అని మీకు నమ్మకం కుదిరాక మళ్ళీ నెక్స్ట్ మంత్ తెప్పించుకోవచ్చు. ఇప్పుడు చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, అందరికి ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. అంటే క్రానిక్ డిసీజెస్ అంటాం కదా, షుగర్, బీపీ ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఒకవైపు ఇంగ్లీష్ మెడిసిన్ వాడాలి,
ఈ ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతున్నప్పుడు ఆయుర్వేదం వాడొచ్చా? ఇప్పుడు పలానా జ్వరానికి ఒక టాబ్లెట్ వేసుకున్నాము, అవును. ఆ టైంలో మన గ్యాస్ అవుట్ ని వాడొచ్చా, ఏమన్నా ఇబ్బంది అవుతుందా అనేది కామన్ డౌట్ కదా. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మెడిసిన్ కాదండి, ఇట్ ఈస్ ఏ కాంపోజిషన్ ఆఫ్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్. ఓకే. సో దీనికి ఎటువంటి డ్రగ్ ఇంటరాక్షన్ ఉండదు. ఇప్పుడు ఒక యాంటీబయాటిక్ వేసుకుంటే ఇంకో దానికి వేసుకోకూడదు చెప్తారు. అట్లా దీనికి అలాంటివి ఉంటాయి, ఎందుకంటే ఆల్మోస్ట్ దీంట్లో ఒక 5-6 రకాలు మీ రోజు ఫుడ్ లో తీసుకునే. సో ఇట్స్ దేర్ ఇన్ యువర్ న్యాచురల్ మనం తీసుకునే డైట్ లో ఉంటాయి. దాంతో పాటు ఇంకా కొన్ని మీరు వాడనివి రోజు మనం వాడని కూడా ఉంటాయి, ఇవేవి డ్రగ్ ఇంటరాక్షన్ ఉండదు. సో మీరు హ్యాపీగా ధైర్యంగా, అసలు మాకు మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ కార్డియాక్ పేషెంట్స్ ఉంటారు, స్టంట్ పడిన వాళ్ళు, పెద్దవాళ్ళు, తర్వాత బైపాస్ అందరూ చాలా మంది వాడుతూ ఉంటారు. నిజంగా చాలా టాబ్లెట్లు వేసుకుంటే కూడా గ్యాస్ట్రిక్ వస్తాయండి, వాటి మీద ఉన్న టాబ్లెట్ కోటింగ్స్ వల్ల. ఇప్పుడు పెయిన్ కిల్లర్స్ వేసుకుంటే కంపల్సరీగా గ్యాస్ట్రిక్ టాబ్లెట్స్ రాస్తారు డాక్టర్స్, అన్నిటి కూడా చక్కగా ఉపయోగపడతాయి. అంటే ఇది ఎలా వాడదాము? ఆయుర్వేదం అంటే కొంతమంది వాటర్ లో మిక్స్ చేసుకొని తాగాల అని డౌట్ ఉంటుంది కదా, ఇది ఎలా వాడడం? పూర్వకాలం కషాయాలు అవన్నీ ఏంటంటేనండి బాగా చేదుగా ఘాటుకుండే కాబట్టి అట్లా చెప్పేవాళ్ళు. కానీ ఇది లేటెస్ట్ ఫార్ములాతో తయారైన ప్రోడక్ట్, వెరీ పెలటబుల్ టేస్ట్. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా డైరెక్ట్ గా తాగొచ్చు. మంచి మెంథలేటెడ్ లిక్విడ్, తీయగా ఉంటుంది. అట్లా అని చెప్పి మీకేం షుగర్ లెవెల్స్ పెరగవు, ఎందుకంటే నేచురల్ స్వీట్ కాదు. దాంతో పాటు అన్ని కూడా నేచురల్ ఇంగ్రీడియంట్స్, మీకు చాలా బాగుంటుంది. జస్ట్ ఒక కప్పు తాగితే మళ్ళీ తాగాలనిపిస్తుంది. అంటే మాకు ఇది ఐడియా ఉంది తాగుందాం కనుక, బట్ మా ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ ఉంటే కామన్ ఆడియన్స్ చాలా డౌట్స్ ఉంటాయి కనుక వాళ్ళ యాంగిల్ ఇవన్నీ అడగడం. మీరు అడిగింది కరెక్ట్ అండి, అందుకే నేను అయితే ఎలా ఆర్డర్ చేసుకోవాలి? మీరంటే మాకు అవైలబుల్ ఉన్నారు, తీసుకొస్తారు, ఇస్తారు. ఆడియన్స్ ఎలా ఆర్డర్ చేసుకోవాలి? అన్ని ప్రముఖ ఆయుర్వేదిక్ షాప్స్ లో దొరుకుతాయండి, మీరు వెళ్ళి తెచ్చుకోవచ్చు. లేదు అంటే అసలు మీకు బెస్ట్ ఏంటంటే మా వెబ్సైట్ ఉంది srinidhi.com అని, దాంట్లో ఆర్డర్ చేయొచ్చు. అసలు ఇవన్నీ కూడా తెలియకపోతే చక్కగా కనపడుతున్న స్క్రీన్ కి మీరు ఫోన్ చేయండి, స్క్రీన్ మీద నెంబర్లు ఉన్నాయి కదా, మీ ఇంటికి తీసుకొచ్చి ఇస్తారు. అది అడవి అయినా సిటీ అయినా పల్లెటూరు ఎక్కడైనా సరే 2 నుంచి 3 వర్కింగ్ డేస్ లో మీ ఇంటికి వచ్చేస్తారు. ఆల్ ఓవర్ ఇండియా ఉందండి? ఎనీవేర్ అండి, ఎనీవేర్. ఆల్ పిన్ కోడ్స్ అవైలబిలిటీ ఉంటుంది, ఏ పిన్ కోడ్ కైనా వస్తుంది. ఏ వయసు నుంచి ఏ వయసు వాళ్ళు తాగొచ్చు ఫైనల్ గా? ఇప్పుడు జనరల్ గా చిన్నపిల్లలకి పొట్టొబ్బరం ఉంటుందండి, మదర్స్ తెలుస్తూ ఉంటుంది. వాళ్ళు మనం చెప్పలేరు ఏడు సార్. సో చిన్నపిల్లల దగ్గర నుంచి ఎవరికైనా సరే స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లం ఉంది, బ్లోటింగ్ కానివ్వండి, ఉబ్బరం కానివ్వండి, మోషన్ ప్రాబ్లం కానివ్వండి, అరుగుదల లేకపోతే ఎవరైనా దీన్ని యూజ్ చేయొచ్చు. వాళ్ళ వయసు తగ్గట్టుగా డోసేజ్ మారుతూ ఉంటుంది. అవన్నీ కూడా దీని మీద రాస్తున్నాయి, లేదా మాకు కాల్ చేసి వీ కెన్ ఎక్స్ప్లెయిన్. ఓకే. అంటే ఫుడ్ కు ముందు తినాలి లేదా ఒక టాబ్లెట్ వాడితే ముందు, అవి ఏమైనా టైమింగ్? జనరల్ గా దీనికి ఎప్పుడైనా తీసుకోవచ్చు అండి. ఫర్ బెస్ట్ రిజల్ట్స్ ఏంటంటే కొంతమందికి తినడానికి ఒక 10 to 15 minutes ముందు ఒక 10 ml పెద్దవాళ్ళు తీసుకుంటే చాలు, కొంతమంది మర్చిపోతే తిన్న తర్వాత అయినా పర్లేదు. అలాగే రోజుకి ఎన్నిసార్లు, అంటే మినిమం టు మాక్సిమం ఎన్ని నుంచి ఎన్నిసార్లు తాగొచ్చు? డైలీ 3 times అండి. వాత పిత్త కఫ దోషాలని కంట్రోల్ చేయడానికి 3 times అండి. అన్ని మీకు గుర్తుండవు కాబట్టి బిఫోర్ బ్రేక్ఫాస్ట్, బిఫోర్ లంచ్ అండ్ బిఫోర్ డిన్నర్ అని చెప్తాం. థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ గారు, వండర్ఫుల్. ఎందుకంటే మన భారతదేశ ధర్మంలో ఇప్పుడంటే ఇవన్నీ కానీ ఆయుర్వేదమే మూలం. సుశ్రుతుడు కూడా అందులోనే సర్జరీస్ చేసిన చరిత్ర మనది. సో ఏ సైడ్ ఎఫెక్ట్లు ఉండకుండా చిన్న పిల్లల నుంచి వృద్ధుల దాకా వాడొచ్చు, ఏ డౌట్ అవసరం లేదు. హాయిగా గ్యాస్ ప్రాబ్లం ఉంటే, పొట్ట ఉబ్బరం ఉన్నా ఇది మీరు గ్యాస్ అవుట్ ఆర్డర్ చేసేసుకొని తాగండి. ఎందుకంటే మేమంతా అనుభవంతో చెప్తున్నాము, చాలా కూల్గా హాయిగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ గారు.